హాయ్, ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ 2020 ఎంపీఎస్సీ కౌన్సిలింగ్ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా ఉండదా, ఓకేనా. సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్లో కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు అనమాట. సార్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా ఉండదా, అది ఎలా తెలుస్తుంది, ఒకవేళ ఇది తెలుసుకోకుండా మనం జాయిన్ అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లేదు అని చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో మనకి ఎలా తెలుస్తుంది ఉందా లేదా, ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఓకే, సో దీని గురించి నేను చెప్తాను ఇప్పుడు. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మన ఛానల్కి టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఉందన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో అందులో కూడా నేను లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్, ఏమైనా పీడిఎఫ్ ఫైల్స్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ అక్కడ షేర్ చేస్తుంటాను. మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఏంటంటే మనకి ఏపీ ఎంసెట్ 2020 ఎంపీఎస్సీ కౌన్సిలింగ్ సంబంధించి రేపు ఈవినింగ్ 6 పైన మనకి అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే ఏ స్టూడెంట్కి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కోర్సుకి వచ్చింది అనే దాని గురించి. అదే అలాట్మెంట్ లెటర్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మెన్షన్ చేస్తారు క్లియర్గా, ఓకేనా. సో ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదు. మీకు ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లో మీకు రేపు ఇస్తారు కదా, రేపు ఈవినింగ్ 6 పైన ఇస్తారు కదా. సో అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ఉందా మీకు లేదా అనే దాని గురించి అయితే మెన్షన్ చేస్తారు, ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అలాగే చేశారనమాట. లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ ఆర్డర్స్లో మీ కాలేజ్ అవన్నీ చెప్తారు కదా, మీరు పలానా కాలేజ్లో జాయిన్ అవ్వాలి, పలానా డేట్లో జాయిన్ అవ్వాలి అని చెప్తారు కదా. సో అక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్లో మీకు అయితే ఆ పాయింట్ మెన్షన్ చేస్తారు, ఫుల్లీ ఫీ రియంబర్స్మెంట్ అని, ఫుల్లీ ఫీ రియంబర్స్మెంట్. సో ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ మీకు లేకపోతే కనుక అక్కడ అది మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక దీని గురించి నేను వీడియో చేసి మీకైతే అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ అయితే దీని గురించి టెన్షన్ పడుతున్నారు, సో వాళ్ళు కూడా షేర్ చేయండి, తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.